నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, తెలుగు ఇండస్ట్రీ అనే పేరే కానీ వాస్తవానికి హీరోలకి మాత్రమే తెలుగు హీరోలు తప్ప హీరోయిన్లకి మాత్రం ఖచ్చితంగా తెలుగులో కొంత అంటే తెలుగు హీరోయిన్లకి కొంత తక్కువ ప్రాధాన్యత ఇచ్చిన మిగతా భాషల వాళ్ళందరూ కూడా తెలుగులో హిట్ కొట్టే వెళ్తుంటారు. అది ఇప్పటిది కాదు, గతంలో ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సాంప్రదాయం కింద అని చెప్పి చెప్పుకోవచ్చు. గతంలో ఎప్పటి నుంచో రామారావు గారి పక్కన సరసన కావచ్చు, అదే ఏఎన్ఆర్ గారి సరసన కావచ్చు, మిగతా తమిళ హీరోయిన్లు కావచ్చు, బాలీవుడ్ హీరోయిన్లు కావచ్చు, మనం చాలా వరకు చూసాం. సో ఇప్పటికీ కూడా అదే ట్రెండ్ నడుస్తూ వస్తుంది. సో ఇప్పుడు సడన్గా చూసుకునేసరికి సయారా మూవీకి సంబంధించినటువంటి హీరోయిన్ సడన్గా మనకు వెలుగులోకి వచ్చింది. నిన్న మొన్నటిదాకా మనం అనుకున్నట్టు రష్మిక మండన నేషనల్ క్రష్ అనుకున్నాం, కానీ రష్మిక మన తల దొక్కినట్టుగా ఇప్పుడు ఈ హీరోయిన్ వెలుగులోకి రాబోతుంది. గతంలో కూడా చాలా మంది హీరోయిన్లు వచ్చారు. ఏంటి ఈ స్టోరీ అంటే ఏం చెప్తారు? అది రెండో సినిమాతో ఇంత పేరు రావటం అనేది మామూలు విషయం కాదు. అమ్మాయి ఏంటంటే సలాం వెంకీ అనే సినిమా ఫస్ట్ సినిమా చేసింది 2022లో చేసింది. అప్పుడు అమ్మాయి వయసు 20 సంవత్సరాలే. ఇది రెండో సినిమా చెప్పాలి. అంతకుముందు అమెజాన్ వెబ్ సిరీస్కి ఏదో చేసినా కానీ అది పెద్ద గుర్తింపు లేదు. సలాం వెంకీలో కూడా అమెరికాను, కాజోలు, రేవతి వీళ్ళు నటించారు. దాంట్లో కూడా అమ్మాయికి చిన్న పాత్రే. అలాంటిది ఒకసారిగా ఈ సయారా మూవీతో ఎవరి అమ్మాయి ఎవరి అబ్బాయి అనేలాగా మాట్లాడుకునే పరిస్థితి వచ్చిందంటే ఆ అమ్మాయిలో ఒక క్యూట్నెస్, ఖచ్చితంగా ఈ అమ్మాయి సినిమా ఫీల్డ్కి తగిన అమ్మాయి అనేది వచ్చింది. అలాగే ఆ హీరో కూడా అలాంటి పేరే వచ్చింది. దాంతో ఇప్పుడు నేషనల్ క్రష్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎవరు అంటే అనిత్ పడ్డా. ఎందుకంటే పంజాబ్ జాట్లో అట సిక్కుల అమ్మాయి, ఢిల్లీలో చదువుకుంటే బ్యాచిలర్ డిగ్రీ తీసుకుంది, మోడలింగ్ చేసేది. ఇప్పుడు 2002లో పుట్టిన అమ్మాయి ఒక్కసారిగా ఇట్లా వెలుగులో రావటం. ధడక్ సినిమాతో జాన్వీ కపూర్ ఎట్లా వచ్చిందో, జాన్వీ కపూర్ని లేకపోతే ఆలియా భట్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో ఆలియా భట్ వచ్చింది. ఒక్కొక్కసారి ఏంటంటే ఒక్క సినిమాతోనే వాళ్ళు రాత్రి వాళ్ళ కెరీర్ మారిపోతుంది. అట్లా మారిపోయిన వాళ్ళలో మమితా బైజు అనే అమ్మాయి, ప్రేమలో హీరో, కన్నడ మలయాళ భామ, ఆ అమ్మాయికి అలాంటి పేరు వచ్చింది. లేటెస్ట్గా ఏంటంటే వాళ్ళందరికీ మించి అన్నట్టుగా ఇప్పుడు ఈ అమ్మాయికి పేరు వచ్చిందని చెప్పాలి. అయితే గతంలో మనం చూసుకుంటే తమిళ సినిమా నుంచి కూడా ప్రియా వారియర్ అంటూ ఒక చిన్న కన్ను కొట్టిన సీన్తో పూర్తిగా వైరల్ అయిన హీరోయిన్ కూడా మనం చూసాం. అదేవిధంగా చూసుకుంటే ఉప్పెన సినిమాతో కృతి శెట్టి సంబంధించి కూడా ఒక పెద్ద స్టార్ కింద ఒకే ఒక సినిమాతో అంత పెద్ద పేరు తీసుకురావడం మనం చూసాం. అదేవిధంగా ఎంతోమంది హీరోయిన్లు వస్తున్నారు పోతున్నారు. సో వీళ్ళ యొక్క అంటే వీళ్ళ లాంగ్విటీ ఎందుకని ఎక్కువ కాలం ఉండదు అంటే ఏం చెప్తారు? వాళ్ళు గ్లామర్ మెయింటైన్ చేయాలండి. ఫస్ట్ గ్లామర్ ఒకటి, సినిమాలు కూడా సక్సెస్ అవ్వాలి. ఇప్పుడు ఒక హిట్ వచ్చింది, రెండో హిట్ మళ్ళీ రాలేదనుకోండి, మూడో హిట్ రాలేదనుకోండి, వాళ్ళు డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి ఐరన్ లెక్కగా ముద్ర చేస్తున్నారు. ఒక్కొక్కసారి అమ్మాయి బాగున్నా కానీ సినిమా హిట్ అవ్వకపోతే వాడి పేరు రావట్లా. ఆ తర్వాత టైం పడుతుంది. ఒకసారి సైడ్ ట్రాక్ పట్టేసిన పూజా హెగ్డే కూడా మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చేసింది. ఇట్లా ఉంటుంది సినిమా ఫీల్డ్. ఏంటంటే ఈ గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు సడన్గా ఈ అమ్మాయి అనిత్ పడ్డా అనేది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. గతంలో కూడా కొంతమంది హీరోయిన్లు, ఇప్పుడు ఓం శాంతి ఓంతో దీపికా పదుకొనే అనేది ఎవరికి తెలియదు. ఒకసారిగా ఆ సినిమాతోనే ఆ అమ్మాయికి పేరు వచ్చింది, వెంటనే అవకాశాలు వచ్చినాయి. ఇప్పుడు చూసుకుంటే ఈ అమ్మాయికి అసలు ఎవరి అమ్మాయి అని ప్రతి ఒక్కరు సౌత్ ఇండియా వాళ్ళు కూడా మనం పెట్టుకుంటే పోతుంది, తీసుకొస్తే పోద్ది అనేలాగా అమ్మాయి ఉంది. అంటే ఆ అందం ఉండటం వేరు, ఆ అమ్మాయి నుంచి నటన రాబట్టడం వేరు. ఇది పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ డైరెక్టర్కి. అక్కడ మోహిత్ సూర్య సక్సెస్ అయ్యాడు. అమ్మాయి నుంచి నటన రాబట్టడం కానీ, అందంగా ఉండటంతో పాటు నటనను కూడా రాబట్టగలిగాడు. అది డైరెక్టర్ టాలెంటా లేకపోతే అమ్మాయి టాలెంట్ అనేది మాకు తెలియదు, కానీ మొత్తానికైతే నేషనల్ క్రష్గా ఇప్పుడు ఈ అమ్మాయి వైరల్ అవుతుంది. అంటే సాధారణంగా చూసుకుంటే ప్రతి హీరోయిన్ ఎవరైతే వచ్చారో వాస్తవానికి దాదాపు 80 నుంచి 90% వరకు తెలుగు ఇండస్ట్రీలోనే హిట్ పాగా అనేది నమోదు చేసుకుంటూ వస్తారు. అది రష్మిక మండన నేషనల్ క్రష్ కావచ్చు, గతంలో వచ్చినటువంటి సౌందర్య గారు కావచ్చు, అదేవిధంగా నయనతార గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా. అదేవిధంగా చూసుకుంటే ఈ మధ్యకాలంలో మనకి భాగ్యశ్రీ భోస్లే అని కూడా మనం పేరు వింటూ వస్తున్నాం. సో హిట్ లేకపోయినా సరే అందానికైతే ప్రాముఖ్యత ఇస్తున్నారు. సో సినిమాలు కూడా నడుస్తున్నాయి. సో ఎప్పటికీ ఈ యొక్క హీరోయిన్ సయారా హీరోయిన్ తెలుగు ఇండస్ట్రీకి అతి తొందరలో రాబోతుందంటే ఏమంటారు? ఇప్పటికే చాలా ఫోన్స్ ఇల్లు ఉంటాయి, చాలా సంబరం జరిగే ఉంటాయి. ఎందుకంటే ఒక్క సినిమాతోనే కేవలం చిన్న సినిమా వచ్చి 200 కోట్లు కొల్లగొట్టేటువంటి మాటలు కాదు. కేవలం హీరో హీరోయిన్ల మీద బేస్ అయ్యి ఇంత డబ్బు వచ్చింది తప్పితే వేరే ఏమీ కాదు. ఈ సినిమాలో మ్యూజిక్ ఒకటి, ఆ హీరో హీరోయిన్స్ అంట, అంత తప్పితే సినిమాలో వేరే ఏమీ లేదు. ఆ ఎమోషనల్ భావోద్వేగాలు అనేవి వర్కౌట్ అయినాయి. ఖచ్చితంగా అమ్మాయికి మంచి లైఫ్ ఉందనేది వాస్తవం. ఎంతకాలం ఉంటుంది ఏంటనే చెప్పలేము.
ఇప్పుడు త్రిష గారు వచ్చారు, ఆవిడ వచ్చినప్పుడు మరి స్టార్టింగ్లో వచ్చి ఇప్పుడు దాకా ఇప్పటికీ గ్లామర్ మెయింటైన్ చేసుకుంటూ ఇప్పటికీ ఆవిడ లైమ్ లైట్లో ఉన్నారు. కొంతమందికి అట్లా కలిసి వస్తుంది, కొంతమందికి రూపురేఖలన్నీ మారిపోతూ ఉంటాయి. కొద్దిగా ఏజ్ వచ్చేసరికి రూపురేఖలు మారిపోవడం కానీ, బాడీ మెయింటైన్ సరిగ్గా చేయకపోవడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దేశముద్ర సినిమాలో హన్సిక ఉన్నప్పుడు ఆ అమ్మాయి గ్లామర్ వేరు, అద్భుతం అని అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ తర్వాత తగ్గిపోయినాయి సినిమా అవకాశాలు. ఇప్పుడు అసలు ఆ అమ్మాయి కనుమరుగైపోయింది కూడా, చెప్పలేం కూడా. సో చూద్దాం సార్, మొత్తానికి తెలుగు ఇండస్ట్రీలో మొదటి సినిమా ఎవరితో చేయబోతుంది అనేది మాత్రం చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి.